ఓ పాప, ఓ నాన్న 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో 2023లో తమిళ్‌లో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. మీరు ఆల్రెడీ అప్పుడే చాలా మంది చూసేసుంటారు. ప్రెజెంట్ ఫాదర్స్ డే సందర్భంగా రీసెంట్‌గా తెలుగులో డబ్ చేసి థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. అండ్ బుకింగ్స్ కూడా ఆ టైంలో బానే వచ్చాయి. నేనైతే అప్పట్లోనే తమిళ్ వెర్షన్ చూసానని చెప్పాను కదా! 1 ఇయర్ బ్యాక్‌నే. అయితే ఇప్పుడు ఒకసారి చెక్ చేసా. ఇంకా ప్రైమ్ వీడియోలో ఇంకా తమిళ్‌లో ఉందేమో అని. ప్రెజెంట్ హిందీలోనే ఉంది. మరి తమిళ్ నుండి ఎందుకు తీసేసారో తెలీదు. మరి సూన్ తెలుగు వెర్షన్ కూడా యాడ్ చేయొచ్చు వన్స్ ఈ థియేట్రికల్ రన్ తర్వాత. సో, ఇక చూసాక నాకైతే మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ అనే అనిపించిందండి. సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అవుద్ది. లాస్ట్‌లో ఆ సాంగు, ఆఫీస్ స్టఫ్ అది. కానీ ఓవరాల్‌గా సాటిస్ఫైయింగ్ ఫీల్ గుడ్ ఫిల్మ్. 'డాడా' అంటే తమిళ్‌లో నాన్న అని అర్థం. నాకు ఈ తండ్రి కొడుకుల ఎమోషన్ కంటే సినిమాలో హీరో అండ్ హీరోయిన్ మధ్య లవ్ ఎమోషనే ఎక్కువగా అనిపించింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ ఒకటి కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు. మిగతాదంతా బానే ఉంటుంది చూడొచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ చాలా సింపుల్. హీరో, హీరోయిన్ లవ్వు. హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. ఇంట్లో వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోరు. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం లేని హీరో ఏం చేశాడు? అతనేం చేస్తే ఒక పెద్ద సమస్యొచ్చి పడింది. దానివల్ల వీళ్ళ జీవితాలు ఏమయ్యాయి? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్టోరీ సింపుల్‌గా ఉన్నా కానీ రిఫ్రెషింగ్ స్టోరీ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్‌లో రేసీ స్క్రీన్ ప్లే, ఇంకా ఉద్యోగం లేనోడు పెళ్లి చేసుకుంటే ఉండే కష్టాలు ఎలా ఉంటాయో చూపించి, ఆ టైంలో గొడవలు ఎలా వస్తాయో కూడా చెప్తారు. ఆ సీన్స్ అన్నీ కనెక్ట్ అవుతాయి రిలేటబుల్‌గా. మిడిల్ క్లాస్ సిట్యుయేషన్స్ అన్నీ. హీరో 'కెవిన్' గారి యాక్టింగ్ అయితే అదుర్సు. కాలేజ్ రోజుల్లో ఉండే లుక్‌తోను, ఇంకా ఉద్యోగం కోసం పాటలు పడే తండ్రిగా మంచి పెర్ఫార్మన్స్‌నిచ్చారు. హీరోయిన్ లాస్ట్‌లో చేశారు ఆమె యాక్టింగ్. పెద్ద రోల్స్ లేకపోయినా ఉన్న 2, 3 సీన్స్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే చాలు. ఆ యాక్టర్ ఇచ్చే ఇంపాక్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక్కడ ఈమెకి జరిగిందైతే చాలా అనిపించింది ఈమె ప్రెజెన్స్. పెద్ద లవ్ సీన్స్, పెద్ద కాన్వర్సేషన్స్ లేకపోయినా మొహాలు చూస్తేనే మొత్తం అర్థం చేసుకునేంతలా వాళ్ళకి ఇంత అండర్‌స్టాండింగ్ ఉందా అనిపించింది. ఆ ఫీల్ తెప్పించారు. అలా ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్. సెకండ్ హాఫ్ అంతా ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేస్తే కాస్త ప్లెయిన్‌గా అనిపిస్తూ వెళ్తుంది. ఒక పక్కేమో రన్ టైమ్ అయిపోతుంది. ఇంకెక్కడ స్ట్రాంగ్ బాండ్‌ని బిల్డ్ చేసి కన్విన్స్ చేస్తారు అనుకున్నా, సరిగ్గా అప్పుడే ఒక పెద్ద ట్విస్ట్ క్లైమాక్స్‌లో మనసంతా మారిపోయింది. సూపర్బ్ ఫీల్ గుడ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు. సినిమాటోగ్రఫీ కూడా బానే ఉంది ఈ సినిమా వరకు. మైనస్ పాయింట్స్. లవ్ స్టోరీ కావడం వల్ల నాకైతే తండ్రి, బిడ్డ ఎమోషన్ అంతేం లేదనిపించింది. ఒక కొడుకు పుట్టే సీన్ దగ్గర తప్ప. అలాగే ఒక మంచి ఫస్ట్ హాఫ్‌ని చూసిన తర్వాత సెకండ్ హాఫ్ అదే స్థాయిలో ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం స్లోగా, ఫ్లాట్‌గా వెళ్ళింది సెకండ్ హాఫ్ అంతా కూడా. ఓన్లీ లాస్ట్‌లో ఒక సీన్ కోసం సేవ్ చేసుకున్నట్టు. ఇదే పెద్ద మైనస్ అనిపించింది ఓవరాల్‌గా. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మీకు 'హాయ్ నాన్న' లాంటి మూవీస్ నచ్చితే ఈ మూవీ కూడా డెఫినిట్‌గా నచ్చుతుంది. ఫీల్ గుడ్ ఫిల్మ్. ఓటీటీలో చూడడానికి ఇది ఇంకా పర్ఫెక్ట్ చాయిస్ అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుద్ది. బట్ ఓవరాల్‌గా బావుంటుంది మూవీ. ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ విత్ ఎ ట్విస్ట్. బట్ ది నరేషన్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఈస్ ప్లెయిన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకెవరికైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.